హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ. వెల్కమ్ టు నరియా కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చింత చిగురుతోటి టేస్టీగా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంతో పాటు మనం ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకున్నప్పుడు అందులోకైనా ఈ కారం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, జస్ట్ ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. మీరు కావాలంటే ఈ కారంలోకి పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని పొట్టు వలుచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు, ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మనకు పచ్చిమిర్చి టమాటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింత చిగురు అనేది వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్న తర్వాత టేస్ట్‌కు సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. మనం ముందుగానే చింత చిగురు వేసుకున్నామంటే చింత చిగురంతా మాడిపోతుంది. అందుకే మనకు టమాటా, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో వేసుకోవాలి. సో మనకు ఈ చింత చిగురు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీరు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనము తాలింపు అనేది వేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర ఇలా మీ దగ్గర ఉన్న పోపు దినుసులన్నీ వేసుకోండి. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి కొంచెం నలగొట్టుకొని వేసుకోండి. మీ దగ్గర ఉల్లికాడలుంటే ఉల్లికాడలు వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు, ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకిప్పుడు పుల్ల పుల్లగా మనకు చింత చిగురు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.